హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా వార్ పార్ట్ 2 యుద్ధాలు పార్ట్ 2 గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనము కర్ణాటక యుద్ధాల గురించి, బెంగాల్ యుద్ధాల గురించి తెలుసుకున్నాం. కర్ణాటక యుద్ధాల వలన బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం చెలాయించడం జరిగింది. బెంగాల్ యుద్ధాల వలన బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే యుద్ధాల వలన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ అనేటటువంటి జరుగుతుంది. అందులో మొట్టమొదటి యుద్ధాలు మైసూర్ యుద్ధాలు. మైసూర్ యుద్ధాలు మనకు ఈ యొక్క మైసూర్ యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయంటే గన హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిష్. మనకు కర్ణాటక యుద్ధాల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు యుద్ధం చేయడం జరుగుతుంది. బెంగాల్ యుద్ధాల్లో ఈ యొక్క సిరావుద్దౌలా బ్రిటిష్ వారు యుద్ధం చేసినప్పటికీ ఫ్రెంచ్ వారి సహాయం కూడా కొంత ఉంటుంది. కానీ ఇక్కడ కంప్లీట్గా స్వదేశీ పాలకులు మరియు యూరోపియన్స్, స్వదేశీ పాలకులు మరియు యూరోపియన్స్ మధ్య జరుగుతుంది. మనకు మొట్టమొదటగా హైదర్ అలీ యొక్క మైసూర్ రాజ్యంలో, యాక్చువల్గా మైసూర్ని వడయారు వంశస్థులు పరిపాలిస్తూ ఉంటారు. అయితే హైదర్ అలీ ఒక మైసూర్ రాజ్యంలో సాధారణ సైనికుడిగా జాయిన్ అయ్యి ఆ తర్వాత దిండీగల్ ప్రాంతానికి ఫౌజుదారుగా నియమింపబడి ఆ తర్వాత మరాఠా తిరుగుబాటులను సమర్థవంతంగా ఎదుర్కొని సర్వసేనానిగా ప్రమోషన్ పొంది చివరికి ఈ యొక్క వడయార్ వంశస్థులను సింహాసన భ్రష్టులను చేసి హైదర్ అలీ మైసూరు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ తర్వాత నుంచి మనకు మొదలయ్యేటటువంటివే మైసూర్ యుద్ధాలు. మనం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైసూర్ యుద్ధాలను మనం చూసినప్పుడు మనకు ప్రధానంగా 4 మైసూర్ యుద్ధాలు అనేవి జరుగుతాయి. 4 మైసూర్ యుద్ధాలు అనేవి జరుగుతాయి. మరి 4 మైసూర్ యుద్ధాలను కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ మనము మొదటి 3 మైసూర్ యుద్ధాలను ఒక చార్ట్ రూపంలో రాసుకోవాలి. మొదటి 3 మైసూర్ యుద్ధాలను ఒక చార్ట్ రూపంలో రాసుకోవాలి. చివరి మైసూర్ యుద్ధము టిప్పు సుల్తాన్ మరణిస్తాడు. అందులో మనకు ప్రధానంగా ఒక 5 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనకు మొదటి మైసూర్ యుద్ధము, రెండవ మైసూర్ యుద్ధము, మూడవ మైసూర్ యుద్ధము. వీటిని మనం సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఫస్ట్ మొదటి మైసూర్ యుద్ధము జరిగినటువంటి సంవత్సరం 1767 నుంచి 1769 మధ్య జరుగుతుంది మొట్టమొదటి మైసూర్ యుద్ధం. మరి ఈ మైసూర్ యుద్ధం జరగడానికి ఎవరెవరి మధ్య జరిగింది అని రెండో పాయింట్ తీసుకుంటే, హైదర్ అలీ వర్సెస్ బ్రిటిష్ వారిలో వారన్ హేస్టింగ్. హైదర్ అలీ వర్సెస్ వారన్ హేస్టింగ్కి మనకి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా గవర్నర్ జనరల్తో పాటు ఈ యొక్క బ్రిటిష్ కమాండర్ కూడా ఉంటాడు. ఇక్కడ హైదర్ అలీ వర్సెస్ వారన్ హేస్టింగ్, బ్రిటిష్ కమాండర్ ఇక్కడ వచ్చేసి మనకు కర్నల్ స్మిత్ ఉంటాడు. మరి ఈ మైసూర్ యుద్ధం జరగడానికి కారణాలు ఏమిటి? మనకు ప్రతి మైసూర్ యుద్ధానికి 2 రకాలు. మొదటిది ప్రధాన కారణము, రెండవది తక్షణ కారణము. ప్రధాన కారణం ఏంటి మొదటి మైసూర్ యుద్ధానికి అని అంటే, హైదర్ అలీ దినదినాభివృద్ధి చెందడము, తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన చంద్రగిరి నుంచి
దక్షిణాన ఆర్కట్ వరకు విస్తరిస్తాడు. తర్వాత మనము కర్ణాటక యుద్ధాల్లో చెప్పుకున్నాం. కర్ణాటక యుద్ధ ఫలితంగా బ్రిటిష్ ఆధిపత్యం పెరిగింది. అట్ ద సేమ్ టైము ఆర్కట్ ప్రాంతము మరియు హైదరాబాద్ ప్రాంతం అనేటటువంటిది ఆ యొక్క రాజులు బ్రిటిష్ వారి యొక్క చెప్పు చేతుల్లోకి వచ్చారని చెప్పుకున్నాం. సో ఇక్కడ సేమ్ ఇక్కడ మనకు ఆర్కట్ నవాబు ప్రస్తుతం మహమ్మద్ అలీ ఉన్నాడు. మహమ్మద్ అలీ శత్రువైనటువంటి మావూజ్ ఖాన్ ఈ యొక్క మావూజ్ ఖాన్కి ఆశ్రయాన్ని ఇవ్వడము. మూడవది ఈ యొక్క చందా సాహెబ్ ప్రీవియస్ ఎక్స్ ఆర్కట్ రాజు, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ చందా సాహెబ్ కుమారుడైనటువంటి రాజా సాహెబ్ ఆశ్రమాన్ని ఇవ్వడం మరియు ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. అంటే హైదర్ అలీ దినదినాభివృద్ధి చెందడము బ్రిటిష్ వారికి నచ్చదు. ఆర్కట్ రాజు, ప్రస్తుత రాజు మహమ్మద్ అలీకి శత్రువైన మావూజ్ ఖాన్కి ఆశ్రమాన్ని ఇవ్వడము. చందా సాహెబ్ ఎక్స్ ఆర్కట్ నవాబ్ అయినటువంటి చందా సాహెబ్ కుమారుడు రాజా సాహెబ్ ఆశ్రమాన్ని ఇచ్చి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తక్షణ కారణం ఏంటంటే సో ఈ విధంగా బ్రిటిష్ వారికి ఒక రకమైన వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నాడన్న ఉద్దేశంతో హైదర్ అలీ వారెన్ హేస్టింగ్ ఏం చేస్తా అంటే ఒక హైదరాబాద్ నిజాం అయినటువంటి సలాబత్ జంగ్తో సంధి చేసుకుంటాడు. సో ఇది తక్షణ కారణం, ఇది ప్రధాన కారణము, ఇది తక్షణ కారణం. సో ఈ సంధి చేసుకున్నాడని తెలిసిన హైదర్ అలీ మొదటి మైసూర్ యుద్ధానికి దిగుతాడు. అయితే మొట్టమొదట ఆర్కట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఏం జరిగింది? మొదటి మైసూర్ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆర్కట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఆర్కట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న వెంటనే ఈ యొక్క మావూజ్ ఖాన్ వెళ్ళి హైదరాబాద్ సలాబత్ జంగ్ చెప్తాడు, నెక్స్ట్ మళ్ళీ మీ ఊరికే వస్తాడు, మీ హైదరాబాద్ను కూడా ఆక్రమించుకుంటాడు అని. వెంటనే సలాబత్ జంగ్ హైదర్ అలీ దగ్గరికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏం జరుగుతుందంటే ఈ యొక్క చెంగామ ట్రింకోమలై అనే ప్రాంతంలో, చెంగామ ట్రింకోమలై అనేటటువంటి ప్రాంతంలో బ్రిటిష్ కమాండర్ అంటే కల్నల్ స్మిత్ హైదర్ అలీ సేనలను చిత్తుగా ఓడగొడతాడు. అది తెలుసుకున్న హైదర్ అలీ కోపంతో ఈ ఆర్కట్ని అదేవిధంగా అన్ని ప్రాంతాలు ఇంకా వరుసగా అన్ని కనపచ్చిన ప్రాంతాలన్నీ జయించుకుంటూ సాంతోం వరకు వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మద్రాసే. ఆర్కట్ ప్రాంతం నుంచి అన్నిటిని గెలుచుకుంటూ సాంతోం వరకు అని మద్రాసును సమీపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి వారెన్ హేస్టింగ్ వెంటనే హైదర్ అలీతో మద్రాసు సంధిని చేసుకుంటాడు. ఏం సంధి? మద్రాసు సంధిని చేసుకుంటాడు. ఈ మద్రాసు సంధి యొక్క ఒప్పందాలు ఏమిటంటే పూర్వ యథాస్థితిని కొనసాగించాలి, ఎవరి ప్రాంతాలను వారికి వెనక్కి విచ్చేయాలి, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా మరాఠాలు కానీ ఆర్కట్ ప్రాంతం కానీ ఎవరైనా కానీ దాడులు చేసినట్లయితే హైదర్ అలీకి బ్రిటిష్ వాళ్ళు సహకరించాలి అనేది మద్రాసు సంధి యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 సంవత్సరం 1767 నుంచి 69. నెంబర్ 2 ఎవరెవరి మధ్య? హైదర్ అలీ వర్సెస్ వారెన్ హేస్టింగ్. ప్రధాన కారణాలు, తక్షణ కారణాలు: హైదర్ అలీ దినదినాభివృద్ధి చెందడం, మావూజ్ ఖాన్కి ఆశ్రయం ఇవ్వడం, రాజా సాహెబ్కి ఉద్యోగాన్ని ఇవ్వడం. తక్షణ కారణం వారెన్ హేస్టింగ్ హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్తో సంధి చేసుకోవడం. మనకి యుద్ధంలో ఏం జరిగింది? ఆర్కట్ ప్రాంతాన్ని జయిస్తాడు. ఆర్కట్ ప్రాంతాన్ని జయించిన వెంటనే బ్రిటిష్ కమాండర్ కల్నల్ స్మిత్ చెంగామా ట్రింకోమలై ప్రాంతంలో విజయం సాధిస్తాడు. దాంతో కోపం చెందినటువంటి హైదర్ అలీ ఆర్కట్ ప్రాంతం నుంచి వరుసగా అన్నిటిని గెలుచుకుంటూ మద్రాసు సమీపంలో సాంతోం వరకు వెళ్తాడు. ఇంకా మద్రాసును ఆక్రమించుకుంటాడేమన్న భయంతో బ్రిటిష్ వారు హైదర్ అలీతో మద్రాసు సంధిని చేసుకుంటారు. మద్రాసు సంధి యొక్క ఫలితం ఏమిటి? ఒప్పందంలో ముఖ్యాంశాలు ఏమిటంటే పూర్వపు యథాస్థితిని కొనసాగించాలి, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి, ప్రధానంగా మరాఠా దాడుల నుంచి ఇతర దాడుల నుంచి మనకు యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వారు హైదర్ అలీకి సహాయం చేయాలి. తర్వాత రెండవ మైసూర్ యుద్ధం.
రెండవ మైసూర్ యుద్ధం మనకు 1780 నుంచి 84 మధ్య జరుగుతుంది. ఎవరెవరి మధ్య జరుగుతుంది అని అంటే ఇక్కడ హైదర్ అలీ అదేవిధంగా టిప్పు సుల్తాన్ కూడా వస్తారు. ఈ యుద్ధాలు హైదర్ అలీ మరణిస్తాడు, టిప్పు సుల్తాన్ ఎంటర్ అవుతారు. వర్సెస్ వారన్ హేస్టింగ్. ఇక్కడ మన కమాండరు సర్ ఐర్కుట్. ఇక్కడ కల్నల్ స్మిత్, ఇక్కడ సర్ ఐర్కుట్. టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్, సర్ ఐర్కుట్ వచ్చేసి కమాండరు. మనకి ఇక్కడ ప్రధాన కారణం ఏమిటి, తక్షణ కారణాలు ఏంటి? ప్రధాన కారణము మరాఠా దాడులు జరిగినప్పుడు బ్రిటిష్ వారు యాక్చువల్గా మద్రాస్ సంధి ప్రకారం ఎవరైనా హైదర్ అలీ మైసూరు మీదకి దాడి చేసినప్పుడు బ్రిటిష్ వారు సహాయం చేయాలి. కానీ మరాఠా దాడులు జరిగినప్పుడు బ్రిటిష్ వారు తటస్థంగా ఉండిపోతారు, హెల్ప్ చేయకుండా. అయితే హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహాయాన్ని తీసుకుంటారు. సో ఫ్రెంచ్ వారి సహాయాన్ని తీసుకోవడము ప్రధాన కారణం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వన్నూర్ అనేటటువంటి ప్రాంతంలో కర్మాగారాన్ని నిర్మించడము. ఇవి రెండు ప్రధాన కారణాలు. తక్షణ కారణము బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి వర్తక స్థావరమైనటువంటి మహేని ఆక్రమించుకోవడము తక్షణ కారణం. మరి ఈ యుద్ధంలో రెండవ మైసూర్ యుద్ధంలో ఏం జరిగింది అని అంటే, రెండవ మైసూర్ యుద్ధంలో ఫస్ట్ హైదర్ అలీ కావేరీ యుద్ధంలో విజయం సాధించి ఈ యొక్క కల్నల్ బేలీని అరెస్ట్ చేస్తాడు. అయితే ఆ వెంటనే సర్ ఐర్కుట్ వచ్చేసి పోర్టనోవా యుద్ధంలో హైదర్ అలీ సేనలను చిత్తుగా ఓడగొడతాడు. అయితే కావేరీ యుద్ధంలో విజయం సాధించాడు హైదర్ అలీ, పోర్టనోవా యుద్ధంలో సర్ ఐర్కుట్ విజయం సాధించాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా హైదర్ అలీ చిత్తూరు దగ్గర ఉన్నటువంటి చిత్తూరు వద్ద నరసింగాపురముతో అనారోగ్య కారణంతో మృతి చెందుతాడు. హైదర్ అలీ మరణించడం జరుగుతుంది. ఫస్ట్ కావేరీ యుద్ధంలో విజయం సాధిస్తాడు, ఆ తర్వాత పోర్టనోవా యుద్ధంలో సర్ ఐర్కుట్ విజయం సాధిస్తాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్ అన్నమాట. చిత్తూరు దగ్గర నరసింగాపురంలో అనారోగ్య కారణంతో హైదర్ అలీ మరణిస్తాడు. దాంతో టిప్పు సుల్తాన్ యుద్ధ రంగంలోకి ఎంటర్ అవుతాడు. బట్ టిప్పు సుల్తాన్కి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క నక్కజిత్తుల తెలివితేటలని గెస్ చేయలేకపోవడం కావచ్చు. ప్రధాన ప్రాంతాలైనటువంటి పాలాఘాట్, తిరుచునాపల్లి, కోయంబత్తూర్ వంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలను కోల్పోతాడు యుద్ధంలో. దాంతో చేసేది ఏమీ లేక టిప్పు సుల్తాన్ ఒక బ్రిటిష్ వారితో మంగళూరు సంధి చేసుకుంటాడు. ఈ మంగళూరు సంధినే మనం హోలో ట్రూస్ అని కూడా అంటారు. మంగళూరు సంధి అంటే యథావిధంగా ఇదే, యుద్ధం ముందున్నట్టు యథాస్థితిని కొనసాగించాలి, వారు జయించినటువంటి స్థలాలను వీరికి అప్పచెప్పాలి, వీరు జయించిన స్థలాలను వారికి అప్పచెప్పాలి అనేటటువంటిది మంగళూరు సంధి. ఇది రెండవ మైసూర్ యుద్ధము. ఇక మూడవ మైసూర్ యుద్ధము ఏ సంవత్సరం జరిగింది? 1790 నుంచి 1792 మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? టిప్పు సుల్తాన్ వర్సెస్, ఇక్కడ మనకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక కోడ్ను గుర్తుపెట్టుకోండి, కేసీఆర్. బట్ ఇక్కడ కేసీఆర్ బదులు కేఎంఆర్ అని పెట్టుకోండి. టిప్పు వర్సెస్ కేఎంఆర్. కే ఫర్ కారన్ వాలిస్, గవర్నర్ జనరల్ కారన్ వాలిస్, మిడోస్ అండ్ రీడ్. టిప్పు సుల్తాన్ వర్సెస్ కారన్ వాలిస్కి తోడుగా మిడోస్ అండ్ రీడ్. దీనికి మరి ప్రధాన కారణం ఏమిటి?
తక్షణ కారణం ఏమిటి? ప్రధాన కారణం వచ్చేసి టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ మీద దాడి చేయడం. ప్రధాన కారణము టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్ మీద దాడి చేయడం. తక్షణ కారణము కార్న్వాలిస్ హైదరాబాద్ నిజాముతోనూ మరాఠాలతోనూ, వీరికి అగెనిస్ట్ మైసూర్కే నిజాం మరియు మరాఠాలు, హైదరాబాద్ నిజాముతోనూ మరాఠాలతోనూ ఒక కార్న్వాలిస్ ఒప్పందాలను చేసుకోవడము తక్షణ కారణం. మరి ఈ యుద్ధంలో ఏం జరిగింది అంటే, ఈ యొక్క కేఎంఆర్ చాకచక్యంగా దాదాపుగా ఈ మైసూరు ప్రాంతాన్నంతా కూడా ఆక్రమించుకుంటారు. కార్న్వాలిస్ ప్రధాన సైన్యముతో శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించుకుంటాడు. మైసూరు రాజధాని అయినటువంటి శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించుకుంటాడు. మెడోస్ వచ్చేసి ఈ యొక్క కోయంబత్తూర్ మరియు దిండీగల్ ప్రాంతాలను ఆక్రమించుకుంటాడు. రీడ్ వచ్చేసి గుర్రం కొండ అనేటువంటి ప్రధానమైన ప్రాంతాన్ని ఆక్రమించి, అంటే దాదాపుగా మ్యాక్సిమం అంతా ఆక్రమించేసుకుంటుంటారు. సో దాంతో టిప్పు సుల్తాన్ చేసేదేమీ లేక చివరికి ఈ యొక్క శ్రీరంగపట్టణ సంధి చేసుకుంటాడు. శ్రీరంగపట్టణ సంధిని చేసుకుంటాడు. ఈ శ్రీరంగపట్టణ సంధితోనే టిప్పు సుల్తాన్ దాదాపుగా 90% అన్ని కోల్పోతాడు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. బ్రిటిష్ వారు ఉన్నారు, హైదరాబాద్ నిజాం ఉన్నారు, మరాఠాలు ఉన్నారు. హైదరాబాద్ నిజాముకేమో కృష్ణా మరియు పెన్నా నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాలను ఇచ్చేస్తాడు. మరాఠాలకు తుంగభద్ర పరిసర ప్రాంతాలను ఇస్తారు. ఇక బ్రిటిష్ వారికే చాలా ఘోరం. బారామహల్, మలబారు, దిండీగల్ ప్రాంతాలను ఇవ్వడమే కాకుండా ప్రాంతాలను అప్పట్లోనే 3 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇస్తాడు. ఇంకా మరీ ఘోరమైందంటే తన ఇద్దరు కుమారులను బ్రిటిష్ వారికి అప్పచెప్తాడు. సో మ్యాక్సిమం ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది టిప్పు సుల్తాన్ చాప్టర్. ఫైనల్ లాస్ట్ వచ్చేసి ఇంకా చనిపోవడమే తప్ప ఇంకా మిగతాదంతా ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము మైసూర్ యుద్ధాలను మనం ఇక చార్ట్ రూపంలో రాసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఫస్ట్ ఏ సంవత్సరంలో జరిగింది, తర్వాత దానికి కలిగినటువంటి ఎవరెవరి మధ్య జరిగింది, రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏ సంవత్సరంలో జరిగింది, రెండవది ఎవరెవరి మధ్య జరిగింది, మూడవ పాయింట్ దానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, తక్షణ కారణాలు ఏమిటి, నాలుగో పాయింట్ యుద్ధంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఇక ఐదవది ఏ సంధితో ముగిసింది, ఆ సంధి యొక్క ఫలితం ఏమిటి. నెక్స్ట్ మనము చివరిది నాలుగవ మైసూర్ యుద్ధం గురించి చెప్పుకుందాం. మొదటి 3 మైసూర్ యుద్ధాన్ని చార్టర్ రూపంలో రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంది. ఇంకా 4వ మైసూర్ యుద్ధము మనకు 1799లో జరుగుతుంది. 1799లో జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గిన ఎవరెవరి మధ్య జరుగుతుందంటే గిన టిప్పు సుల్తాన్ వర్సెస్ హాల్స్ మధ్య జరుగుతుంది. గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ, అతని తమ్ముడు ఆర్థర్ వెల్లస్లీ, తర్వాత జనరల్ హ్యారిస్, తర్వాత స్టూవర్ట్. సో వీళ్ళు నలుగురు పాల్గొంటారు. అట్ ద సేమ్ టైం వీరికి టిప్పు సుల్తాన్ సేనాధిపతులైనటువంటి పూర్ణయ్య అండ్ కమ్రుద్దీన్ హెల్ప్ చేస్తారు. అంటే ఈ యొక్క మైసూర్ రాజ్య సీక్రెట్లన్నీ వీళ్ళకి చెప్పేస్తారు. దాంతో చివరిగా టిప్పు సుల్తాన్ మరణిస్తాడనమాట. హాల్స్ లార్డ్ వెల్లస్లీ, అతని తమ్ముడు ఆర్థర్ వెల్లస్లీ, జనరల్ హ్యారిస్ అండ్ స్టూవర్ట్. వీరికి సహకరించేది టిప్పు సుల్తాన్ సేనాధిపతులైనటువంటి పూర్ణయ్య అండ్ కమ్రుద్దీన్. దీనికి ఇంకా ప్రధాన కారణం తక్షణ కారణం రెండు ఒకటే. లార్డ్ వెల్లస్లీ ఈ యొక్క సైనిక
సహకార పద్ధతిలో టిప్పు సుల్తాన్ జాయిన్ కామంటాడు. టిప్పు సుల్తాన్ దానికి వ్యతిరేకిస్తాడు. దాంతో మనకు 4వ మైసూర్ యుద్ధం వస్తుంది. ఈ 4వ మైసూర్ యుద్ధంలో చివరికి ఒక స్టువర్ట్ టిప్పు సుల్తాన్ని చంపేస్తాడు. 1799 మే 4వ తారీఖున స్టువర్ట్ టిప్పు సుల్తాన్ని చంపేస్తాడు. దాంతో మనకు 4వ మైసూర్ యుద్ధం ముగుస్తుంది. మైసూరు ప్రాంతం మొత్తము బ్రిటిష్ వారి వశమవుతుంది. దీని మొత్తాన్ని బ్రిటిషు నిజాము మరియు మరాఠాలు ఈ యొక్క మైసూరు ప్రాంతాన్ని పంచుకుంటారు. బ్రిటిష్ వారు కోయంబత్తూర్, అదేవిధంగా మైసూర్ రాజధాని శ్రీరంగపట్నం వీళ్ళు తీసుకుంటారు. ఈ రెండు ప్రాంతాలను బ్రిటిష్ వారు తీసుకొని ఇక్కడ మనము 1799, 1831, 1882, 1947 అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కోయంబత్తూరు శ్రీరంగపట్నాన్ని తీసుకొని ఈ ప్రాంతానికి తిరిగి మరి యొక్క కృష్ణరాజా వడయార్ వంశస్థునే నామ్కే వాస్తి రాజుగా ఉంచి, ఎవరు? లార్డ్ వెల్లస్లీ కృష్ణరాజా వడయార్ని తిరిగి రాజుగా ఉంచి నామ్కే వాస్తిగా, పెత్తనమంతా వాళ్ళదే ఉంటుంది, వడయార్ వంశస్థుని రాజుగా ఉంచడం జరిగింది. అయితే 1731లో వచ్చినటువంటి విలియం బెంటింగ్ మరి ఈ వడయార్ వంశస్థులను తొలగించేసి బ్రిటిష్ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కిందికి తీసుకొని వస్తాడు. మళ్ళీ తిరిగి 1882లో రిప్పన్ మళ్ళీ ఒక వడయార్ వంశస్థులకే చామరాజా వడయార్ అంటారు. చామరాజా వడయార్ అని అంటారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇది బ్రిటిష్ వారి సార్వభౌమాధికారంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానంగా కంటిన్యూ అవుతూ వచ్చింది. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానం కంటిన్యూ అవుతూ వచ్చింది. చివరికి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జయ చామరాజు వడయార్ ఈ యొక్క మైసూర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనకు ఇది 4 మైసూర్ యుద్ధాలను గురించి, మైసూర్ యొక్క చరిత్ర, హిస్టరీ. ఇప్పటికి కూడా మనకు కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క రాజవంశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇది మనకు ఓవరాల్గా మైసూర్ యుద్ధాల గురించి. కర్ణాటక యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయిస్తే, బెంగాల్ యుద్ధాలతో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేస్తే, ఇక వరుసగా మైసూర్ యుద్ధము, అదేవిధంగా నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటటువంటి మరాఠా యుద్ధము, తర్వాత పంజాబ్ యుద్ధాలు, వీటితో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. నెక్స్ట్ బ్రిటిష్ వారి కన్ను మరాఠా మీద పడుతుంది. మరాఠా యుద్ధాలు మనకు మరాఠా యుద్ధాలు 1775 నుంచి 1818 వరకు జరుగుతాయి. 1775 నుంచి 1818 వరకు మనకు మొత్తము 3 మరాఠా యుద్ధాలు జరుగుతాయి. 3 మరాఠా యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇక్కడ 3 మరాఠా యుద్ధాలలో యుద్ధము కంటే సంధి చేసుకోవడాలు ఎక్కువ ఉంటాయి. మరాఠా యుద్ధాలలో యుద్ధము కంటే కూడా సంధులే ఎక్కువ ఉంటాయి. సో 3 మరాఠా యుద్ధాలను మనం చూసినట్లయితే, మొదటి మరాఠా యుద్ధము మొదటగా ఈ యొక్క నానా ఫడ్నవీస్
మరాఠా ప్రాంతంలో నానా ఫడ్నవీస్ అండ్ మహదాజీ సింధియా, వీరిద్దరు రెండవ మాధవరావు. ఎవరు? రెండవ మాధవరావుని. నానా ఫడ్నవీస్ అండ్ మహదాజా సింధియా యొక్క రెండవ మాధవరావుని పీష్వాని చేస్తారు. మరాఠా పీష్వాగా చేయడం జరుగుతుంది. దానితో రఘునాథరావు మొదటి మరాఠా యుద్ధం 1775 నుంచి 1782 వరకు, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 8 సంవత్సరాలు జరుగుతుంది. 1775 నుంచి 1782 వరకు 8 ఇయర్స్ జరుగుతుంది. నానా ఫడ్నవీస్ అండ్ మహదాజా సింధియా రెండవ మాధవరావును పీష్వాని చేస్తారు. దాంతో రఘునాథరావు బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ అయినటువంటి గొడ్డార్తో సూరత్ సంధిని చేసుకుంటాడు. సూరత్ సంధి 1775. ఎవరి మధ్యన? రఘునాథరావు మరియు యొక్క గొడ్డార్, బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ మధ్యన జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి నానా ఫడ్నవీస్ వెంటనే బెంగాల్కి వెళ్ళి అప్పుడున్నటువంటి వారెన్ హేస్టింగ్తో మనకు పురందర్ సంధి చేసుకుంటాడు. పురందర్ సంధి 1776. ఎవరెవరి మధ్య? నానా ఫడ్నవీస్ అండ్ వారెన్ హేస్టింగ్ మీద పురందర్ సంధిని చేసుకుంటారు. ఎందుకంటే 1773 వచ్చినట్టు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము ఈ యొక్క బాంబే ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీలలో ఉన్నటువంటి గవర్నర్లు, స్థానిక గవర్నర్లు ఎవరు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పర్మిషన్ లేకుండా సంధులను, ఒప్పందాలను, యుద్ధాలను చేయకూడదు అనేటువంటిది 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. దాంతో నానా ఫడ్నవీస్ ఆ పాయింట్ క్యాచ్ చేసుకొని వారెన్ హేస్టింగ్తో పురందర్ సంధిని చేసుకుంటారు. అయితే బెంగాల్ ప్రెసిడెన్సీ ఏం చేస్తుంది? ఈ రెండు సంధులను, సూరత్ సంధిని, పురందర్ సంధిని, ఈ రెండు సంధులకు సంబంధించినటువంటి కాపీలను బ్రిటన్ ప్రభుత్వానికి పంపిస్తే బ్రిటన్ ప్రభుత్వము సూరత్ సంధికి ఓకే చేస్తుంది. మనకు సూరత్ సంధి వల్ల చాలా ఉపయోగాలు కనపడుతున్నాయి కాబట్టి సూరత్ సంధినికి ఓకే చేయడం జరుగుతుంది. దాంతో మనకు 1779లో ఈ యొక్క రెండవ మాధవరావు సైన్యానికి మధ్య, మరాఠా సైన్యానికి మధ్య, మరి బ్రిటిష్ వారి మధ్య యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ తరపున కర్నల్ కమాండర్ కాక్బర్న్ ఈ యొక్క పశ్చిమ కనుమల్లో తెలంగాణ అనే ప్రాంతం వద్ద మరాఠా సేనలతో యుద్ధం చేస్తారు. అయితే బ్రిటిష్ వారు చిత్తుగా ఓడిపోతారు. దాంతో వాడగాం సంధి 1779 మూడవ సంధి అంది వాడగాం సంధిని చేసుకుంటారు. ఈ వాడగాం సంధి ప్రకారము రెండవ మాధవరావును పీష్వాగా గుర్తించాలి. అదేవిధంగా 1773 తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న మరాఠా ప్రాంతాలన్నిటినీ తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి వాడగాం సంధిలో షరతు విధిస్తారు. అయితే ఇది బ్రిటిష్ వారికి నచ్చదు. దీనిని అర్థం చేసుకున్నటువంటి మహదాజా సింధియా చివరికి 1782లో సాల్బే సంధి చేసుకుంటాడు. చెప్పిన అందుకే ఎక్కువ యుద్ధం కంటే కూడా సంధులే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. 1775 నుంచి 1782 7 సంవత్సరాలు జరుగుతుంది. నానా ఫడ్నవీస్, మహదాజా సింధియా రెండవ మాధవరావుని పీష్వాని చేస్తే రఘునాథరావు వెళ్ళి
బాంబే ప్రెసిడెన్సీ గవర్నర్ అయినటువంటి గొడ్డార్తో సూరత్ సంధిని చేసుకుంటాడు. అది గమనించిన నానా ఫడ్నవీస్ వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్తో పురందర్ సంధిని చేసుకుంటాడు. అయితే బ్రిటన్ ప్రభుత్వము సూరత్ సంధికే ఒకే చేయడంతో యుద్ధం మొదలవుతుంది. 1779లో బ్రిటిష్ వాళ్ళు మరాఠా వాళ్ళ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. దాంతో నానా ఫడ్నవీస్ మహదాయ్ సింధే రెండవ మాధవరావుతో వారన్ హేస్టింగ్ వాడగాం సంధిని చేసుకుంటాడు. కానీ వాడగాం సంధికి వారన్ హేస్టింగ్ అంగీకరించకపోవడంతో మహదాజ సింధియా సాల్బే సంధిని ఒకే చేస్తాడు. ఈ సాల్బే సంధి ప్రకారము రెండవ మాధవరావుని పీష్వాగా గుర్తించడం జరుగుతుంది. అయితే 2 కండిషన్లు పెడతారు. రఘునాథరావుకి కొంత అమౌంట్ని ఇవ్వాలి, రెండోది సాల్సెట్టి ద్వీపాన్ని బ్రిటిష్ వారికి అప్పచెప్పాలి. సో ఆ రెండింటికి ఒకే చేయడం వలన ఒక సాల్బే సంధితో మొదటి మరాఠా యుద్ధము క్లోజ్ అవుతుంది. తర్వాత రెండవ మరాఠా యుద్ధం మనకు 1803 నుంచి 1805 వరకు జరుగుతుంది. ఈ టైంలో మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే కన్నా లార్డ్ వెల్లస్లీ. ఇక్కడ మనము ఒక స్టోరీ చెప్పుకోవాలి. పీష్వా మొదటి బాజీరావు కాలములో మరాఠాలు 5 సర్దార్లుగా విడిపోతారు. ఆ 5 సర్దార్లు ఏంటివంటే, మొదటిది పూణే, వీటికి పీష్వాల అధిపతిగా ఉంటారు. మొదటిది ఇక్కడ మళ్ళీ ప్లేస్ సరిపోదు, సరే ఓకే. మొదటిది పూణేకి వచ్చేసి పీష్వా, నాగపూర్కి బోంస్లేలు, గ్వాలియర్కి సింధియాలు, ఇండోర్కి హోల్కర్లు, చివరిగా బరోడా ప్రాంతానికి గైక్వాడ్లు. ఈ విధంగా 5 సర్దార్లుగా విడిపోతారు. అయితే మొదటి బాజీరావు తర్వాత మనకు రెండవ బాజీరావు రాజ్యానికి వస్తాడు. అయితే రెండవ బాజీరావు యొక్క పెత్తనాన్ని సింధియాలు మరియు హోల్కర్లు ఒప్పుకోరు. దాంతో రెండవ బాజీరావు సింధియాల సహాయముతో ఈ జశ్వంతరావు హోల్కరు, అదేవిధంగా అతని తమ్ముడైనటువంటి వితూజి మీద అటాక్ చేస్తాడు. వితూజిని చంపేస్తాడు రెండవ బాజీరావు. దాని మీద కోపముతో జశ్వంతరావు హోల్కరు ఈ యొక్క రెండవ బాజీరావు మరి సింధియాల మీద అటాక్ చేయడానికి వస్తే రెండవ బాజీరావు వెళ్ళి బ్రిటిష్ వారితో బసైన్ సంధి చేసుకుంటాడు. బసైన్ సంధి చేసుకుంటాడు 1802లో బసైన్ సంధిని చేసుకుంటాడు. ఈ సంధి ప్రకారము రెండవ బాజీరావు సైన్య సహకార పద్ధతికి ఒకే చెప్తాడు. అయితే అది నచ్చని సింధియాలు మరియు బోంస్లేలు బ్రిటిష్ వారి మీద తిరగబడతారు. లార్డ్ వెల్లస్లీ డైరెక్ట్గా బోంస్లేలను ఓడిస్తాడు. ఓడిస్తే బోంస్లేలతో చేసుకునేటటువంటి సంధి డియోగాం సంధి 1803లో. ఎవరెవరి మధ్యన? బ్రస్బేన్ సంధి అనేటటువంటిది రెండవ బాజీరావు మరియు లార్డ్ వెల్లస్లీ మధ్య జరుగుతుంది. డియోగాం సంధి సింధియాలు మరియు బ్రిటిష్ వారి మధ్య జరుగుతుంది, వెల్లస్లీ మధ్యన జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక బోంస్లేలు అయిపోయినారు. సింధియాలను కమాండర్ లేక్ ఓడగొడతాడు. వారి మధ్య జరిగేటటువంటిది బస్బేన్ సంధి, డియోగాం సంధి, అర్జునగాం సంధి. ఇది కూడా 1803లోనే జరుగుతుంది. సో ఇదేమో బ్రిటిష్ వారు ఎవరితో చేసుకున్నారు? పీష్వాలతో. డియోగాం సంధి బోంస్లేలతో. అర్జునగాం సంధి ఇది సింధియాలతో. చివరికి హోల్కర్లతో చేసుకునే సంధి రాజ్పూర్ ఘాట్ సంధి.
రాజ్పూర్ ఘాట్ సంధి. సో ఈ సంధుల వలన రెండవ మరాఠా యుద్ధం అనేది క్లోజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, దీనిలలో మనకు ఎక్కువ సంధులను ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అందుకే సంధుల మీద ఎక్కువ ఫోకస్ చేశాను. మొదటి మరాఠా యుద్ధంలో సూరత్ సంధి ఎవరెవరి మధ్యన జరిగింది, పురందర్ సంధి ఎవరెవరి మధ్యన జరిగింది, వాడగాం సంధి ఎవరెవరి మధ్యన జరిగింది, సాల్బే సంధి ఎవరెవరి మధ్యన జరిగింది, సాల్బే సంధితో క్లోజ్ అవుతుంది. రెండవ మరాఠా యుద్ధంలో బసైన్ సంధి ఎవరి మధ్యన జరిగింది, డియోగాం సంధి ఎవరి మధ్యన జరిగింది, అర్జునగాం సంధి ఎవరి మధ్యన జరిగింది, రాజ్పూర్ ఘాట్ సంధి ఎవరెవరి మధ్యన జరిగింది. ఈ సంధుల వలన రెండవ మరాఠా యుద్ధం ముగుస్తుంది. ఇక మూడవ మరాఠా యుద్ధం ఈ మూడవ మరాఠా యుద్ధాన్ని మనం తీసుకున్నట్లయితే మనకు 1817 మరి 1818 టైంలో జరుగుతుంది. ఇప్పుడు మనకు ఉండేది లార్డ్ హేస్టింగ్. ఈ రెండవ బాజీరావు బసైన్ సంధిని అతిక్రమించాలని చెప్పేసి పూనా సంధిని చేసుకుంటారు. అయితే పూనా సంధి ఇష్టం లేనటువంటి మరాఠాలు బ్రిటిష్ వారికి ఎదురుగా తిరిగితే మనకు మూడవ కర్ణాటక యుద్ధంలో ప్రధానంగా మనకు మూడు యుద్ధాలు జరుగుతాయి. మొదటిది కిర్కీ యుద్ధము, మహిద్పూర్ యుద్ధము, శీతల్ బాల్దీ యుద్ధం. కిర్కీ యుద్ధములో పీష్వాలు ఓడిపోతారు, మహిద్పూర్ యుద్ధంలో హోల్కర్లు ఓడిపోతారు, శీతల్ బాల్దీ యుద్ధంలో భోంస్లేలు ఓడిపోతారు. ఈ విధంగా మరాఠాలందరినీ ఓడించి చివరికి మాండసోర్ సంధి ఈ మాండసోర్ సంధి ఫలితం ఏమిటంటే కనుక పీష్వా పదవిని రద్దు చేసి లార్డ్ హేస్టింగ్ పీష్వా పదవిని రద్దు చేసి మరాఠా ప్రాంతాన్ని మొత్తము కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరుగుతుంది. ఇవి మనకు మూడు మరాఠా యుద్ధాలు. మొదటి మరాఠా యుద్ధం 1775 నుంచి 1782 8 సంవత్సరాలు జరుగుతుంది. రెండవ మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 వరకు. మూడవ మరాఠా యుద్ధం 1817 నుంచి 1818 వరకు. బట్ మరాఠా యుద్ధాలలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంధులు ప్రతి దాంట్లో మినిమం 3-4 ఉంటాయి. సూరత్ సంధి, పురందర్ సంధి, వాడగాం సంధి, బసైన్ సంధి, డియోగాం సంధి, అర్జునగాం సంధి, ఇక్కడ పూనా సంధి, చివరికి మాండసోర్ సంధితో మరాఠాల చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. మరాఠా ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి వశమవుతుంది. ఇక మనకు చివరగా అంటే ప్రధానంగా అన్ని ఆక్రమించుకుంటూ వచ్చారు. ప్రధానమైనటువంటిది పంజాబ్ యుద్ధాలు. మన పంజాబ్ యుద్ధాలను మూడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవచ్చు. మొదటిది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనకు మధ్యయుగ భారతీయ చరిత్రలో ఈ సిక్కు మత స్థాపకుడు ఎవరంటే కన్నా గురునానక్ తర్వాత మనకు గురువుల ఈ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఏం చెప్తారంటే తన తర్వాత ఎవరిని గురువుగా ప్రకటించక ఈ యొక్క సిక్కుల పవిత్రమైన గ్రంథమైన ఆది గ్రంథిని గురువుగా భావించమంటాడు. అయితే ఆ తర్వాత గురు గోవింద్ సింగ్ తర్వాత ఈ బంద బహదూర్ మొఘలులతో పోరాడతాడు. చివరిగా పోరాడే సిక్కు నాయకుడు ఇతడి బంద బహదూర్. ఇంకా బంద బహదూర్ మరణించిన తర్వాత మనకు పంజాబ్ ప్రాంతము 12 ప్రాంతాలుగా విడిపోతుంది. ఎలాగైతే మనకు ఇక మరాఠాలో మొదటి బాజీరావు కాలంలో 5 సర్దారులుగా విడిపోతారో అందులో ఈ యొక్క 12 భాగాలుగా విడిపోతుంది పంజాబ్ ప్రాంతం. అందులో ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రంజిత్ సింగ్. మనం రంజిత్ సింగ్ని సిక్కు సామ్రాజ్య నిర్మాత అని, పంజాబ్ కేసరి అని అంటాం.
ఈ రణ్ సింగ్ 1789లో భారతదేశానికి దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి జమాన్ షా హెల్ప్ చేయడం వల్ల జమాన్ షా ఇతనిని లాహోర్ గవర్నర్గా నియమిస్తే ఆ తర్వాతి కాలంలో ఈ లాహోర్నే రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు రంజిత్ సింగ్. తర్వాత 1809లో బ్రిటిష్ వారితో అమృత్సర్ సంధిని చేసుకుంటాడు. ఈ అమృత్సర్ సంధి ప్రకారము పంజాబ్లో ఈ యొక్క కుడివైపు అండ్ కుడివైపు ప్రాంతాన్ని రంజిత్ సింగ్ పరిపాలిస్తే ఎడమవైపు ప్రాంతంలో లౌకికపరమైన పాలన అందిస్తారు. అంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుకుంటారు దాన్ని. అయితే మనకు 1839లో రంజిత్ సింగ్ మరణించిన తర్వాత 1845లో ఈ ఎడమవైపు కుడివైపు రెండు ప్రాంతాలు మావే అని బ్రిటిష్ వాళ్ళు అంటారు. దాంతో మొదలయ్యేటటువంటిదే మొదటి పంజాబ్ యుద్ధము లేదా ఆంగ్లో సిక్కు యుద్ధం. సో ఫస్ట్ సిక్కు యుద్ధము, మొదటి సిక్కు యుద్ధం 1845 నుంచి 1847 వరకు జరుగుతుంది. 1845 నుంచి 1847 వరకు జరుగుతుంది. ఎవరెవరి మధ్యన జరుగుతుందంటే కనుక దీన్ని వ్యతిరేకించినటువంటి తేజ్ సింగ్ వర్సెస్ లార్డ్ హార్డ్జింగ్ మధ్య జరుగుతుంది. తేజ్ సింగ్ వర్సెస్ లార్డ్ హార్డ్జింగ్. దీంట్లో తేజ్ సింగ్ చిత్తుగా ఓడిపోతాడు. దాంతో లార్డ్ హార్డ్జింగ్ ఈ రంజిత్ సింగ్ కుమారుడైనటువంటి దిలీప్ సింగ్తో ఒక సంధి చేసుకుంటాడు. అదే లాహోర్ సంధిని చేసుకుంటాడు. లాహోర్ సంధి ప్రకారము దిలీప్ సింగ్ని ఈ ప్రాంతానికి నాయకుడిగా అంటే నామకే వాస్తి నాయకుడిగా ఉంచడం జరుగుతుంది. అందుకుగాను దిలీప్ సింగ్ దగ్గర నుంచి ₹1 కోటి అడిగితే దిలీప్ సింగ్ కొంత డబ్బులని కాకుండా జమ్మూ యొక్క కాశ్మీర్ ప్రాంతాన్ని ఇస్తారు బ్రిటిష్ వారికి. ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తర్వాత గులాబ్ సింగ్కి అమ్మేస్తారు. అంతేకాకుండా ఇక కోహినూర్ వజ్రాన్ని కూడా ఇచ్చివేయడం జరుగుతుంది. సో మొదటి సిక్కు యుద్ధము తేజ్ సింగ్ వర్సెస్ లార్డ్ హార్డ్జింగ్ మధ్య జరుగుతుంది. 1845-1847 మధ్యన జరుగుతుంది. ఈ యొక్క సిక్కు యుద్ధంలో తేజ్ సింగ్ చిత్తుగా ఓడిపోతాడు. రంజిత్ సింగ్ కుమారుడైనటువంటి దిలీప్ సింగ్తో ఈ యొక్క లార్డ్ హార్డ్జింగ్ లాహోర్ సంధిని చేసుకుంటాడు. లాహోర్ సంధి ప్రకారం ₹1 కోటి డబ్బులు ఇవ్వమంటే కొంత డబ్బుని ఇస్తారు, కాశ్మీర్ని అమ్మేస్తాడు. తర్వాత కోహినూర్ వజ్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండవ సిక్కు యుద్ధం, సెకండ్ సిక్కు యుద్ధం. ఈ యొక్క రెండవ సిక్కు యుద్ధము 1848 మరియు 1849 మధ్యన జరుగుతుంది. ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే కన్నా చత్తర్ సింగ్ వర్సెస్ డల్హౌసీ మధ్యన జరుగుతుంది. ఈ చత్తర్ సింగ్ లేదా డల్హౌసీకి ఈ చత్తర్ సింగ్కి ఇతని యొక్క చత్తర్ సింగ్ సేనాని షేర్ సింగ్, ముల్తాన్ గవర్నర్ మూలరాజు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. డల్హౌసీ చేతిలో చత్తర్ సింగ్ చిత్తుగా ఓడిపోతారు. దాంతో ఈ యొక్క సిక్కు ప్రాంతం పంజాబ్ ప్రాంతము బ్రిటిష్ వారి వశమవుతుంది. ఇక్కడ లాహోర్ సంధి తర్వాత ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను. అదేంటంటే బైరవోల్ ఒప్పందం. ఇది కూడా ఇంపార్టెంటే, ఎగ్జామ్ పాయింట్. బైరవోల్ ఒప్పందం అంటే ఏమీ లేదు. బైరవోల్ ఒప్పందంలో ఏం చేస్తుంటే ఇతను నామకే వాస్తి రాజుగా ఉంచడం జరుగుతుంది దిలీప్ సింగ్ని. బైరవోల్ ఒప్పందం ప్రకారము ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ వారు. ఈ యొక్క పంజాబ్ ప్రాంతంలో కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఆ కౌన్సిలే మొత్తం పరిపాలిస్తుంది,
దిలీప్ సింగ్ ఓన్లీ నామ్కే వాస్తి రాజుగా ఉంటాడు. ఇది మనకు పంజాబ్ యుద్ధాల గురించి. ఫస్ట్ మనకు గురునానక్ సిక్కు మతాన్ని స్థాపిస్తాడు. గురునానక్ తర్వాత గురు గోవింద్ సింగ్, తన తర్వాత ఎవరిని గురువుగా కాకుండా ఆది గ్రంథుని గురువుగా భావించమంటాడు. చివరి సిక్కు నాయకుడు అయినటువంటి బంద బహదూర్ మొఘలుల చేతిలో చనిపోతాడు. బంద బహదూర్ మరణం తర్వాత సిక్కు ప్రాంతం, పంజాబ్ ప్రాంతం 12 మిసిల్స్ అంటారు వీటిని, మిసిల్స్ 12 మిసిల్స్గా విడిపోతుంది. అందులో ఒక మిసిల్స్ చెందిన ప్రధానమైన వ్యక్తి మనకు రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ని పంజాబ్ సామ్రాజ్య నిర్మాత, పంజాబ్ కేసర్ అని అంటారు. అమృత్సర్ సంధి తర్వాత మొదటి సిక్కు యుద్ధం తేజ్ సింగ్ వర్సెస్ లార్డ్ హార్డ్ సింగ్, రెండవ సిక్కు యుద్ధం చత్తర్ సింగ్ వర్సెస్ డల్హౌసీ. మన ఇక్కడ అమృత్సర్ సంధి, లాహోర్ సంధి, బైరవోల్ ఒప్పందము, చివరికి పంజాబ్ బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇవి మనకు ప్రధానంగా అంటే ఒక్కసారి ఇది మనకు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించినటువంటి కంప్లీట్. మనం ఒకసారి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో మనం 2 పార్టులుగా చెప్పుకున్నాం. వార్ పార్ట్ 1 అని పేరు పెట్టుకున్నాం, వార్ పార్ట్ 2 అని పేరు పెట్టుకున్నాం, వార్ పార్ట్ 2 అని పేరు పెట్టుకున్నాం, వార్ పార్ట్ 1 అని పేరు పెట్టుకున్నాం, వార్ పార్ట్ 2 అని పేరు పెట్టుకున్నాం. వార్ పార్ట్ 1లో ఏం జరిగింది? కర్ణాటక యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాల ఫలితం ఏమిటి? బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం బలపడింది. రెండవది బెంగాల్ యుద్ధాలు. బెంగాల్ యుద్ధాల వల్ల ఏమైంది? బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది వేయబడినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించినటువంటి యుద్ధం బక్సర్ యుద్ధం గురించి చెప్పాం. తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగిందో పార్ట్ 2లో మనము ఒక బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ గురించి, అందులో మొదటిది ఏం చెప్పుకున్నాం? మైసూర్ యుద్ధాలు. మైసూర్ యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు మొదటివి. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో మొదటగా మైసూర్ యుద్ధము, తర్వాత మరాఠా యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, తర్వాత పంజాబ్ యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు. సో ఇక్కడేమో పార్ట్ 1లో ఏమో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించి ఆధిపత్యాన్ని చెలాయించడం, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన పునాది. ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, పంజాబ్ యుద్ధాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇంకా కొన్ని రాజ్యాలను ఆక్రమించుకోవడం కోసము కొన్ని విధానాలను ప్రవేశపెడతారు, కొన్ని విధానాలను ప్రవేశపెడతారు. అందులో ప్రధానమైనటువంటివి సైన్య సహకార విధానము, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతము వంటి వాటిని ప్రయోగించి మరికొన్ని రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో అఖండ ఒక భారతావనిని మొత్తాన్ని కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు బ్రిటిష్ వాడు. రెవెన్యూ విధానాలు, భూమి శిస్తు విధానాలు, మరికొన్ని ఆర్థిక విధానాలు తర్వాత. సో ఈ విధంగా ఒక బ్రిటిష్ వాళ్ళు అఖండ భారతావనిని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క సైన్య సహకార విధానం గురించి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అవలంబించిన రెవెన్యూ విధానాలు, ఆర్థిక విధానాలు వీటిని చెప్పుకుందాం. సో దాంతో అఖండ భారతావని ఈ యొక్క బ్రిటిష్ వారి వశమైన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు వారి యొక్క పరిపాలనా సంస్కరణలను, రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టారు. మొదటేమో ఇండియాకు వచ్చారు, ఇక్కడ యుద్ధాలను చేసి ఇండియాను ఆక్రమించుకున్నారు. కొన్ని పద్ధతుల ద్వారా మరికొంత సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. మొత్తం ఇండియా వాళ్ళ వశమైన తర్వాత వారి యొక్క పరిపాలనా సంస్కరణలను, రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టారు. సో దాంతో బ్రిటిష్ వారు కోపోద్రిక్తులై
మొట్టమొదటి జాతీయ ప్రథమ సంగ్రామముగా పిలువబడేటటువంటి 1857 సిపాయిల తిరుగుబాటుకు దారితీస్తుంది. సో వాటిని రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను, 2025 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ పక్కాగా వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎగ్జామ్స్కి అంటే కొన్ని నోటిఫికేషన్స్ ఎగ్జామ్ డేట్లు వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి మొదలవుతున్నాయి. ఇంకా కొత్త నోటిఫికేషన్లు ఏపీఎస్సి, విద్యాశాఖ, న్యాయశాఖ, డిఎస్సి కావచ్చు, కోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 4 ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు 2025లో ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుంది. అదే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్ వస్తున్నాయి, జాబ్లు కూడా జాయిన్ అవుతున్నారు. 2025 తెలంగాణ మరియు ఆంధ్ర నిరుద్యోగులకు జాక్పాట్ వంటిది. 6 నుంచి 8 నెలలు కష్టపడితే తర్వాత మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కుగా ఉండి పోషించగలరు. ఈ ఛాన్స్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి కష్టపడి ప్రిపేర్ అవుతూ మీ గమ్యాన్ని చేరుకోవాలని ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా మీ అందరికీ ఆల్ ది బెస్ట్.